సరే నీట్ ఈట్. యా ఇప్పుడే వేసుకున్నాను కొన్ని, ఇప్పుడే స్టార్ట్ చేశాను. అంటే మంచి కనిపించినవి తీసుకొని వేసుకోవడమే. హాయ్ అందరూ, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఎక్కడున్నాను అనుకుంటున్నారా? చూడండి నా వెనకాల ఏముందో. మొత్తం అదంతా తోట, బ్లూబెర్రీ తోట అంటారు. బ్లూబెర్రీ ఫ్రూట్స్ ఉంటాయి కదా చిన్నవి, ఆ తోటకు వచ్చినాము. ఇది సో ఇట్లా బకెట్స్ అయితే తీసుకొని ఇంకా మనము ఆ తోటలోకి వెళ్ళాలన్నమాట. అంటే మనకు నచ్చిన ఎంత తీసుకుంటే అంత, వాటికి ప్రైజ్ అనేది వేస్తారు. ఎల్బీస్ లాగా కొలిచి వేస్తారనమాట. ఇది ఎట్లా అంటే డైరెక్ట్ మార్కెట్లో తీసుకోవడం కాకుండా మనం సొంతంగా ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, చెట్ల నుంచి తెంపుకొని తింటున్నాము అన్నట్టుగా డైరెక్ట్ ఇంకా తోటకు వచ్చి బ్లూబెర్రీస్ తీసుకోవడమే. మీకు చూపిస్తాను అసలు ఎట్లా ఉన్నాయి. తినుకుంటూ కూడా చేయొచ్చు తెలుసా. ఇక్కడ ఎంతంటే అంత తినుకుంటూ మనకు నచ్చినవి బకెట్లు వేసుకొని, ఇక్కడ లోపల షాప్ ఉంది కదా, దీంట్లో వీళ్ళు చార్జ్ చేస్తారు కొలిచి. లెట్స్ గో. ఎల్సీ, ఆర్ యు రెడీ? yes. Let's go. Sharon, are you ready? Yes. Are you ready to pick blueberries? Yes. Are you ready? సో ఇలా ఉంటుంది ఈ తోట. బ్లూబెర్రీస్ చూసారా ఎలా ఉన్నాయో? పిక్ చేసుకోవాలి. సో ఇదంతా తోటనే, అదంతా అటుపక్క చాలా ఎన్నో ఎకర్స్, చాలా ఎకర్స్ ఉన్నాయి కదా. ఇదంతా బ్లూబెర్రీ తోటనే. చూడండి ఇలా మనం తెంపుకొని తినొచ్చు. ఇది సరే నీట్ ఈట్. యా, డూ యు లైక్ ఇట్? హౌ ఇస్ ఇట్? ఇట్లా తెంపుకోవాలి. ఇంత స్వీట్గా ఉందంటే అసలు మనకి మార్కెట్లో కూడా ఇంత దొరకవు అనమాట. ఇంత స్వీట్గా, ఆర్గానిక్గా, బాగా స్వీట్గా ఉన్నాయి. బకెట్ వేసుకోండి. మంచిగా లడ్డూగా ఉన్నది తీసుకోండి. పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తున్నారు. మంచి బకెట్ పట్టుకొని వాళ్ళే తెంపుకుంటూ ఆడుకుంటూ. తను ఎల్సీ, షారన్ ఫ్రెండ్. హాయ్ ఎల్సీ, హాయ్ చెప్పు. ఎండాకాలంలోనే ఇట్లా తోటలు, ఇట్లా ఫార్మింగ్ డైరెక్ట్ వెళ్ళి పిక్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లూబెర్రీ ఫార్మింగ్కి వచ్చాం కదా మనము. చెర్రీస్ ఉంటుంది, స్ట్రాబెర్రీస్ ఉంటాయి, ఇంకా చాలా ఫ్రూట్స్వి ఉంటాయి. యాపిల్ ఉంటుంది, సన్ఫ్లవర్ కూడా ఉంటుంది. సన్ఫ్లవర్ ఫార్మింగ్ కూడా, పూలు తెంపుకోవడం అది. ఇదేమో ఫ్రూట్స్. ఇట్లా చాలా బాగుంటాయి. అంటే న్యాచురల్ ఫ్రూట్ అన్నమాట. పికప్ బ్లూబెర్రీ పికింగ్. ఇది మంచి పికింగ్ అట్లా చాలా ఉంటాయి అన్నమాట.
ఓన్లీ ఎండాకాలమే ఉంటుంది, మళ్ళీ వింటర్లో అసలు ఏముండవు. సమ్మర్లోనే ఉంటాయి, మళ్ళీ వింటర్లో ఉండవు. చాలా బాగుంటుంది, మంచిగా ఎంజాయ్మెంట్. అంటే వెదర్ని బట్టే ఇదంతా. అంటే మంచి కనిపించినవి తీసుకొని వేసుకోవడమే. ఏదో పురుగులు ఉన్నాయి. చూడండి అంతా చెట్టు, బ్లూబెర్రీ తింటుంది మంచిగా. చూడండి అసలు ఇదంతా పెద్ద తోట. అసలు మనము 10 రోజులు కలిసి కూర్చొని తీసినా అది సరిపోదన్నమాట కదా. ఇక్కడ మనం బిల్లింగ్ చేపియాలి. ఇక్కడ బ్లూబెర్రీ మఫిన్స్ అని ఇంకా చాలా ఉన్నాయి, కానీ అయిపోయినాయి. ఇది ఒక చిన్న ఊర్లో ఇట్లా తోటల కాడ ఇట్లా అమ్ముతారనమాట. ఫార్మింగ్ పికప్ చేసుకోవచ్చు. అదంతా తోటలు చూడండి, ఇక్కడంతా. సో ఇది అన్నమాట హాఫ్ పౌండ్ ఉందంట. దింపు దింపు మొత్తానికి అయితే తీసుకున్నాం. ఇది ½ పౌండ్ అయిందంట. ½ పౌండ్ అంటే పావా, కిలో అంటే 3 పావు అంట. ఎన్ని తీసుకున్నామని.